నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్ అమెరికాని బాగా మాయలో పడేసిందా? పూర్తి స్థాయిలో రిపబ్లికన్ని బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాడేశాడా? గాజాతో శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఆ ఒప్పందాన్ని గాజా ఉల్లంఘించిన తర్వాత ఇజ్రాయెల్ పేట్రేగిపోవటాన్ని ఏ అరబ్ కంట్రీ కూడా ఇవాళ మాట్లాడలేకపోవటాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా బెంజమిన్ నెతన్యాహు? ఇంకా బోల్డ్ అన్ని అంశాలు G20 డిక్లరేషన్ మీద కూడా మాట్లాడటానికి జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే గిరిధర్ గారు. నమస్కారాలండి. గిరిధర్ గారు, చూస్తున్నారు కదా G20 సదస్సు డిక్లరేషన్ చూసాం. అమెరికా ఆపాలనుకున్నా సరే డిక్లరేషన్ ఓకే అయిపోయింది. సో ప్రపంచ పోలీస్ ప్రభావం తగ్గిపోతూ వస్తుందా? మరో పక్క నెతన్యాహు విచ్చలవిడిగా ట్రంప్ని వాడేశాడు అనే ఒక ఇంప్రెషన్ అయితే మొత్తం అక్రాస్ ద గ్లోబ్ స్ప్రెడ్ అయి ఉంది. అంత తెలివితేటలు చూపిస్తున్న నెతన్యాహుని మరి ట్రంప్ గారు నిలవరించలేకపోతున్నారా? అంటే మనకు G20 సమ్మిట్ లో కూడా మనం చూసాము. షీ జిన్పింగ్ రాలేదు, వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, డొనాల్డ్ ట్రంప్ రాలేదు. ముగ్గురు దిగ్గజ నేతలు లేరు. అంటే దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అసలు డొనాల్డ్ ట్రంప్ అప్రోచ్ అంతా కూడా నేను చైనా మేము ఇద్దరం ఉన్నాం, ఇంక చాలు, మిగతా వాళ్ళందరూ పట్టించుకోకర్లేదు అన్నటువంటి ధోరణి. అలాగే వ్లాడిమిర్ పుటిన్ ఆఫ్ కోర్స్ ఆయన రాలేడు, ఎందుకంటే ఆయన వస్తే కానీ అరెస్ట్ చేయొచ్చు. సౌత్ ఆఫ్రికా కూడా దానికి సిగ్నేటరీ కాబట్టి అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆయన రారు, తెలిసిన విషయం. G2 అని కొత్తగా మొదలు పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. నేను చైనా చాలు, ఇంకెవరు అక్కర్లేదు. ఇప్పుడు యుక్రెయిన్ సంబంధించి కూడా మొత్తం ఏమంటారంటే ఆ ఒప్పందాలన్నీ డొనాల్డ్ ట్రంప్ పుటిన్ చేసుకుంటున్నారు. ఈవెన్ యూరోప్ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. అందుకని ఇప్పుడు G20లో అందరికంటే దిగ్గజ నేత ఎవరంటే ప్రధానమంత్రి మోదీ గారే, సీనియర్ మోస్ట్ ఆయనే. సో అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా యూరోప్ లో ఉన్నటువంటి దేశాలందరూ కూడా ఇవి డొనాల్డ్ ట్రంప్ బాధను ఎట్లా తట్టుకోవాలని చెప్పి మన దగ్గరికి వస్తున్నారు. ఆఫ్రికా నుంచి వస్తున్నారు, అలాగే మనకు సౌత్ అమెరికా నుంచి వస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మనం ఫలితం అయిపోయాం, మధ్యలో సెంటర్ పాయింట్ అయిపోయింది భారతదేశం. అలాగే మోదీ గారి కంటే కూడా ఇంకా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు. బెంజమిన్ నెతన్యాహు 18 ఏళ్ళు, మోదీ గారు 11 ఏళ్ళు అయితే ఆయన 18 ఏళ్ళు పాలన చేసినటువంటి వ్యక్తి. ఎంతో మంది ప్రెసిడెంట్స్ చూశారు అమెరికాలో. ఒబామా అని, మనకు బైడెన్, ట్రంప్, క్లింటన్లు, చాలా మందిని చూశాడు. కాబట్టి అంతటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అమెరికాలో పాలిటిక్స్ ఎలా ఆడాలో, అమెరికాలో ఎప్పుడు ఏం చేస్తే అతనికి లాభం ఉంటుందో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఒబామా వచ్చినప్పుడు ఇరాన్ తోటి ఒక న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నాడు. వద్దు అని చెప్పి ససేమిరా మీరు చేయడానికి వీల్లేదని చాలా ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ ఎమర్జెన్సీలో వెళ్ళి ఒబామాని కలిసి మీరు ఆపండి అని చెప్పాడు. వాళ్ళ పార్లమెంట్, వాళ్ళ కాంగ్రెస్ లో వెళ్ళి అడ్రస్ చేసి ఇది కనుక సంతకం పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి, మీకు అర్థం కావట్లేదు, వాడు తప్పనిసరిగా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ చేస్తుంది అని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆయన వినలేదు. ఒబామా అయిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గెలవంగానే మొట్టమొదటి మూవ్ డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటంటే కనుక జెరూసలేం ని వాళ్ళ క్యాపిటల్ గా రికగ్నైజ్ చేశాడు. తర్వాత మనకు ఈ న్యూక్లియర్ ఒప్పందం ఇరాన్ నుంచి వైదొలిగారు అమెరికన్స్. సో అందుకని ఏ అడ్మినిస్ట్రేషన్ లో ఎలా చేస్తే దాన్ని మనం ఎలా లాభసాటిగా ఉంటుంది అన్నది బెంజమిన్ నెతన్యాహు తెలిసినట్టు ఎవరికి తెలియదు. అప్పుడు జరిగినటువంటి హమాస్ యుద్ధంలో కూడా ఒబామా ఉన్నా కానీ కూడా ఒబామా ఇజ్రాయెల్ కి అస్త్రాలు ఇవ్వవలసినటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చి అతనితో కూడా మళ్ళీ అస్త్రాలు ఇప్పించాడు. కాబట్టి డెమోక్రాట్స్ అయినా రిపబ్లికన్స్ అయినా కనీసం బయటికి పై మాట అయినా కానీ కూడా ఇజ్రాయెల్ మీద సమర్థిస్తున్నామని చెప్పాలి. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎవరు చెప్పలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకో. డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారాన్ని బాగా వాడుతున్నాడు బెంజమిన్ నెతన్యాహు. నీకు నోబెల్ పీస్ ప్రైజ్ కి నేను రికమెండ్ చేస్తున్నానని చెప్పడం, నువ్వు లేకపోతే అసలు నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, ఇలాంటివన్నీ చెప్పి పొగడ్డం, తనకు కావాల్సినవన్నీ బాంబర్లు, B2 బాంబర్ అని తెచ్చుకున్నాడు. ఇరాన్ వెళ్ళి అటాక్ చేశాడు. ఇరాన్ వెళ్ళి అటాక్ చేసిన తర్వాత అమెరికన్ B2 బాంబర్స్ వస్తే గానీ వాళ్ళ ఫర్దో న్యూక్లియర్ సైట్ ని కొట్టలేరు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని ఫోర్స్ చేశాడు. అదే కనుక జో బైడెన్, ఒబామా ఉంటే కనుక వాడు కొట్టుండేవాడు కాదు. అందుకని టైమింగ్ చూసి కొట్టాడు. తర్వాత ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చాడు మనకు డొనాల్డ్ ట్రంప్. ఆ 20 పాయింట్ ఫార్ములాని ఫుల్ సపోర్ట్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. సపోర్ట్ చేసిన రోజే, మొట్టమొదటి రోజే బెంజమిన్ నెతన్యాహుకు తెలుసు ఈ అగ్రిమెంట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే హమాస్ యొక్క నైజం తెలిసినటువంటి వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే అతనికి ఏది డెప్త్ లోకి వెళ్ళాడు, అంత పెరిఫరల్. తనను ఎవరు పొగుడుతాడో వాడికి ఏం చేయాలో చేస్తాడు, అది తప్ప ఇంకేం చేయడానికి. తన క్రెడిట్ రావాలి, అది తప్ప ఇంకేమి లేదు దాకా.
అందుకని బెంజమిన్ నెతన్యాహు తను వాడుకున్నాడు, అద్భుతంగా వాడుకున్నాడు. తనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? వాళ్ళ హమాస్ చేతిలో ఉన్నటువంటి ఇజ్రాయలీ బందీలు ఎవరైతే ఉన్నారో, ఖైదీలు ఉన్నారో వాళ్ళ హోస్టేజెస్, వాళ్ళని విడిపించుకోవాలి. అది విడిపించేసుకున్నాడు. వాళ్ళ శవాలు కూడా వచ్చేసాయి, ఇంకా ఇద్దరు శవాలు తప్ప ఇంకా అన్ని వచ్చేసాయి. అది కూడా హమాస్ ఏమంటుందని మాకు ఎక్కడ పాత ఏమో తెలియట్లేదు అంటూ, సరే ఇంక పోతే పోయా, ఇంక 2 వదిలేసుకుందాం. ఇంతమందిని మొత్తం తెచ్చేసాడు కదా, ఇంకా బెంజమిన్ నెతన్యాహు ఆపేది ఎవరు? బెంజమిన్ నెతన్యాహుకు తెలుసు ఈ సీజ్ ఫైర్ వయలేషన్ అనేది చేసి తీరుతుంది హమాస్. ఇప్పుడు షర్మల్ షేక్ మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ వెళ్తే కనుక వీళ్ళందరూ, ఆయనేమో చక్రవర్తి లాగా, వీళ్ళందరూ సామంతులాగా నిలబడి అక్కడ నువ్వు మాట్లాడు అని చెప్పి ఎలా బిహేవ్ చేశాడు చూసాం. షహబాజ్ షరీఫ్ అక్కడ అసలు నువ్వు లేకపోతే ప్రపంచం ఏమైపోతుందని లెవెల్లో ఫుల్ బోడేసి ఏం చేశాడో చూసాం షహబాజ్. ఇవన్నీ డ్రామా అయినప్పుడు వాళ్ళందరూ కూడాను ఈ 20 పాయింట్ ఫార్ములాని ఆమోదించారు, అక్కడ సంతకాలు పెట్టారు. కానీ ఆ సంతకాలు పెట్టిందంటే కీలకంగా పాలస్టీనియన్ అథారిటీ కానీ, హమాస్ కానీ, ఇజ్రాయెల్ కానీ లేదు సంతకం పెట్టింది. ఈ ఎవరు ఆపాల యుద్ధం వాళ్ళు తప్ప మీద అందరూ సంతకాలు పెట్టుకున్నారు. అది ఏంటో విడ్డూరం. సో క్వైట్ ఇంట్రెస్టింగ్ అంటే అసలు స్టేక్ హోల్డర్స్ వాళ్ళైనప్పుడు వాళ్ళ సంతకాలు లేకుండా జరిగిన ఆ డిక్లరేషన్కి ఎలాంటి విశ్వసనీయత ఉంటుంది, నిబద్ధత ఉంటుంది? ఏమి ఉండదు. ఈ విషయం బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టంగా తెలుసు. అందుకనే షర్మల్ షేక్ వెళ్ళలేదు ఆయన. ఫస్ట్ ఈజిప్ట్ పిలవలేదు బెంజమిన్ నెతన్యాహు. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు ఫోర్స్ చేయించాడు, అల్సిసిని ఫోన్ చేయించి ప్రెషరైజ్ చేసి బెంజమిన్ నెతన్యాహు పిలువు అని చెప్తే ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి రండి అన్నాడు. సో లాస్ట్ మినిట్ పిలిస్తే రావడానికి ఈయనకు మర్యాద ఉండదా, గౌరవం ఉండదా? కాబట్టి ఫస్ట్ నేను రాలేను, బిజీ ఉన్నాను అన్నాడు. తెలుసు అక్కడికి వెళ్తే సంతకం పెడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇజ్రాయెల్ సంతకం పెట్టలేదు, హమాస్ సంతకం పెట్టలేదు, పాలస్టీనియన్ అథారిటీ సంతకం పెట్టలేదు. ఎవరు సంతకం? వాళ్ళు పాలస్టీనియన్ ఇజ్రాయెల్ సంతకం పెట్టుకోకుండా మిగతా వాళ్ళు సంతకం పెడితే దాని అర్థం ఏంటి? ఇప్పుడు హమాస్ సీజ్ ఫైర్ వైలేషన్ చేసి సీజ్ ఫైర్ వైలేషన్ రికార్డ్ చేశారు. అరబ్ దేశాలన్నీ కూడా చూసినాయి వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్ చేశారు. వాడిలో వీళ్ళ పెట్రోలింగ్ పోతుంటే దాని మీద ఫైరింగ్ చేశారు. వీళ్ళు వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ లో బొంబార్డ్మెంట్. ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకు అక్కడ షర్మల్ షేక్ సంతకాలు పెట్టారు కదా, హమాస్ యుద్ధాల మీ మీద ఫైరింగ్ చేయదు, వాళ్ళు అస్త్రాలు ఇచ్చేస్తారు ఇవని చెప్పారు కదా. నేను వెయిట్ చేస్తున్నాను, నేనే వాడిని కొట్టట్లేదు, వెయిట్ చేస్తున్నాను. వాడు నా మీద కొడితే నేనేం చేస్తాను? నేను ఆఫ్ కోర్స్ రిటాలియేట్ చేస్తాను. అంటే ఇన్ఫాక్ట్ ఒకటి సార్, నెతన్యాహు వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ సీజ్ ఫైర్ వైలేషన్ టు హ్యాపెన్, అంతే కదా? అది ఎప్పుడు వాడు ఉల్లంఘిస్తాడో అప్పుడు కొడదామన్నట్టు ఆగినట్టున్నాడు. ఉల్లంఘించి తీరుతాడని తెలుసు, ఆయన నమ్మకం ఉంది. అది ఆయన మాస్టర్ స్ట్రోక్. వీళ్ళందరూ పప్పులయ్యారు, వీళ్ళందరినీ కూడా ఫూల్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? అసలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏ రెజల్యూషన్ పాస్ అవ్వదు. ఏ రెజల్యూషన్ పెట్టినా ఎవడో ఒకటి దాన్ని వీటో చేస్తాడు. పాలస్టీనియన్ సమర్థిస్తూ వీళ్ళ చైనా వీళ్ళు ఎవరన్నా రెజల్యూషన్ తీసుకొస్తే యుఎస్ఏ దాన్ని వీటో చేస్తుంది. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ రెజల్యూషన్ అమెరికా తీసుకొస్తే చైనాను రష్యాను వీటో చేస్తారు. కాబట్టి అక్కడ ఏ రెజల్యూషన్ పాస్ అవ్వదు. అటువంటిది ఈయన డొనాల్డ్ ట్రంప్ యొక్క 20 పాయింట్ ఫార్ములా అక్కడ శాంతి తీసుకురావడానికి ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాస్ చేసింది. చైనా రష్యా అబ్స్టైన్ చేశారు. తలుచుకుంటే వాళ్ళు దాన్ని వీటో చేసి ఉండొచ్చు, చేయలా, పాస్ అయింది. అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చాలా అరుదుగా పాస్ అయ్యేటువంటి అంత రెజల్యూషన్ వచ్చినా కానీ కూడా ఇది ఫ్లాప్ అవుతుందని తెలిసిన బెంజమిన్ నెతన్యాహు ఇంత మాస్టర్ స్ట్రోక్ ఆడాడు. సో డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా వాడుకున్నాడు. నేనేమో శాంతి దూతను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, నేను యుద్ధాలు ఆపుతాను, యుద్ధాలు చేయను అన్నటువంటి వ్యక్తి రేపో మాపో నోబెల్ ప్రైజ్ అనౌన్స్ అవుతుంది అన్న సమయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ని ఇరాన్ మీద బాంబింగ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. గతి లేని పరిస్థితిలో బాంబ్ చేయాల్సి వచ్చింది అతను కూడా. సో అందుకని మనం చూస్తే కనుక ఎలా వీళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ దేశ రక్షణ కోసం, ఇజ్రాయెల్ యొక్క దేశ రక్షణ కోసం, చిన్న దేశం అది, చుట్టుపక్కల దేశాలు కంపేర్ చేసి చూస్తే అది 5% భూమి కూడా లేదు అతని దగ్గర. ఇంకా మనం ఎక్స్టెండెడ్ మొత్తం అరబ్ దేశాలన్నీ చూస్తే కనుక 1% ఉన్నాడు. మనం మొరక్కో నుంచి తీసుకొని మనం ఇక్కడ పాకిస్తాన్ దాకా చూసామంటే జస్ట్ 1%. అంత చిన్న దేశం ఇంతమందిని గడగడలాడిస్తోంది. అమెరికాని వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, వాళ్ళ ప్లానింగ్ ఏంటో, ఆ ప్లానింగ్ దృష్ట్యా అమెరికాని కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడం, అమెరికాకు గతి లేని పరిస్థితుల్లో కూడా వీళ్ళని సమర్థించవలసిన పరిస్థితి తీసుకురావడం, ఇది అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. దాంతో ఇప్పుడు హమాస్ తోటి అతను చేస్తున్న యుద్ధంలో ఏ దేశం కూడా శాంతి కోరుకున్న వాళ్ళు, సీజ్ ఫైర్ చేయని చెప్పిన వాళ్ళు,
హ్యుమానిటేరియన్ క్రైసిస్, అక్కడ ఏదో ఏమంటారు ఆకలి ఏమంటారు మన హంగర్ డెత్స్ అంటాం కదా, దాన్ని ఆకలి చావులు. ఏమంటారు? ఆకలి చావులు ఉన్నాయి అక్కడ. ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ కొడుతుంటే నోరు మెదపలేని పరిస్థితి. ఎంత మాస్టర్ స్ట్రోక్ అంటే ఒక రకంగా సంకట స్థితిలో పడేశాడు ఈ అరబ్ నేషన్స్ ని కూడా. అరౌండ్ ఎంతో సార్ 57 నేషన్స్ ఉన్నాయా ఇస్లామిక్ నేషన్స్? 54 57 ఉన్నాయి. బట్ ఓవరాల్ వాట్ ఎవర్ ఇన్ఫాక్ట్ భారతదేశాన్ని ఎందుకు యాడ్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మన దగ్గర. సో ఇన్ఫాక్ట్ ఇండోనేషియా, భారతదేశం రెండు యాడ్ చేస్తే కనుక బహుశా మనం లిటరల్ గా మోర్ దాన్ 60-70% ఆఫ్ ముస్లిం పాపులేషన్ ఈ రెండు దేశాల్లోనే ఉన్నాయి. ఎనీవే దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ద పాయింట్ ఇస్ వీళ్ళు ఇంతమందిని తన దేశ పరిరక్షణ కోసం తనకు కావాల్సిన అజెండా ప్రకారం తను వాడుకున్నాడు. జోలాని ఉన్నాడు, జోలాని సిరియన్ నేత. జోలాని టేక్ ఓవర్ అవుతున్నాడు బికాస్ జోలాని కంప్లీట్ గా అమెరికన్ సపోర్టెడ్. బషర్ అల్ అసాద్ ని తీసేయడానికి తీసుకొచ్చారు. అతను అల్ ఖైదా